ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లింది. దీంతో ఎకరాకు 10,000 రూపాయలు సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ఈ నెల 1న మోదీకి సీఎం రేవంత్ లేఖ రాశారు. దీంతో మధ్యాహ్నం తర్వాత సచివాలయంలో సీఎంతో కేంద్ర మంత్రులు భేటీ కానున్నారు. మరోవైపు వరదలతో 5,000 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. సచివాలయంలో సీఎంతో కేంద్ర మంత్రులు భేటీ కానున్నారు. ఈ సమీక్ష సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, గత 10 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటి వరకు కూడా వ్యవసాయ శాఖ వేసిన ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపుగా 5,000 కోట్ల పైచిలుకే నష్టం వాటిల్లినట్టుగా ప్రాథమికంగా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. దీన్ని టెక్నికల్గా ఇంకా ప్రాసెస్ కనుక చేస్తే మరొక 1000 నుంచి 1,500 కోట్ల వరకు కూడా అదనంగా ఉండే అవకాశం ఉంది. అట్లీస్ట్ 6,500 crores వరకు కూడా నష్టం సంభవించే అవకాశం ఉన్నట్టుగా ఒక నివేదికను అయితే సిద్ధం చేయడం జరిగింది. ఇక ఈ నెల 1నే సీఎం రేవంత్ రెడ్డి కేంద్రకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడం జరిగింది. రాష్ట్రంలో అకాల వర్షాలు, భారీ వర్షాల నేపథ్యంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో పాటు ముఖ్యంగా ఖమ్మం అలాగే మహబూబాద్ జిల్లాలకు సంబంధించి కూడా అక్కడ ఉన్న పట్టణ ప్రాంత వాసులు కూడా తీవ్రంగా నష్టపోయారు. వీరికి సహాయార్థం ఇక్కడ కొంత నష్ట నివారణకు సంబంధించి కేంద్రం నుంచి సాయం కావడంతో పాటు కేంద్ర మంత్రులు అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇక్కడ పర్యటించాలంటూ కూడా కోరడం జరిగింది. అయితే వివిధ కారణాలతో అది రాలేదు. దీంతో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉదయం పర్యటించబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే బట్టి విక్రమార్క విజయవాడ చేరుకున్నారు. ఆయన తీసుకొని ఖమ్మం జిల్లాకు సంబంధించి దీంతో పాటు మహబూబాద్ జిల్లాకు సంబంధించి ఏవైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ జరిగిన నష్టాన్ని శివరాజ్ సింగ్ సంబంధించి పరిశీలిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం సెక్రటరీ చేరుకుంటారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డితో ఇద్దరు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు బండి సంజయ్ కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం అలాగే ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండతో పాటు నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు సంబంధించి కూడా పంట నష్టం భారీగా సంభవించింది. దీనికి సంబంధించి నివేదికలను కేంద్ర మంత్రులకు సమర్పిస్తారు. కేంద్రం నుంచి వీలైనంత సహాయం తీసుకోవడంతో వ్యవసాయ శాఖ నుంచి ప్రత్యేకమైన నిధులు వ్యవసాయదారులకు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు. మొత్తం జిల్లాల వారీగా, మండలాల వారీగా కూడా నివేదికలు సిద్ధం చేసిన నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం నుంచి దానికి సంబంధించిన వివరాలు అడిగారు. ఆ వివరాలను కూడా నేరుగా కేంద్ర మంత్రులకు ఇవ్వబోతున్నారు. రాష్ట్ర నుంచి కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ కూడా ఈ నిధులు తీసుకురావడంలో కొంత రాష్ట్రానికి సహకరించాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు కోరుతున్న నేపథ్యంలో దీనిపైన ఈరోజు ఎంత మేరకు కేంద్రం నుంచి సహాయం అందిస్తారని దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎకరాకు 10,000 రూపాయలు పంట నష్టం ఇస్తాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో 5,000 ఎకరాల పైచీలు కూడా పంట నష్టం భావిస్తున్న నేపథ్యంలో దానికి ఈ బడ్జెట్లో కేంద్రం ఎంత భరిస్తుంది, రాష్ట్రం ఎంత ఇవ్వాలన్న దానిపైన ఈ సమీక్ష సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.